ఆ! దొరికింది. మరి స్ట్రాంగ్‌గా, మంచి టేస్ట్‌గా ఈ మసాలా టీని ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు ఇందులోకి టీ పొడిని తీసుకుందాం. ఆ! ఒక 2 టీ స్పూన్ల వరకు టీ పొడిని తీసుకుంటున్నాను. తీసుకోండి. ఆ! ఒకటి. ఛ! ఇవన్నీ చేసే బదులు జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవడం మంచిది. ఈ యూట్యూబ్లో వీడియోలు చూసే కన్నా పస్తులు ఉండడం బెటర్. పిసికి పెట్టు కలిపి పెట్టు అని సాగు కొడతారు. సరే వీళ్ళు చెప్పినట్టు పిసికి పెట్టి కలిపి పెట్టానా నా పిండం పెట్టే టైంకి అవుతుంది వంట. ఛ! ఎరా మళ్ళీ వంట చేస్తున్నావా? ఆ, నీకు రాని పని ట్రై చేద్దాను ఎన్నిసార్లు చెప్పాలరా? మళ్ళీ అంట్లన్నీ నేనే తోమాలి. పద బయటికి వెళ్తే తిందాం. ఈ బయటికి వెళ్ళి తినే బాధ ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. అమ్మా తల్లి, పొద్దున్న లేస్తేనే కాఫీ తాగాలనిపిస్తుంది. కాఫీ తాగాలంటే ఆ వీధి చివరన వెంకటేష్ గారిని కొట్టుకెళ్ళాలి. అదే పెళ్ళై ఉంటే కాఫీ మంచం దగ్గరికే వస్తుంది. ఇల్లు చూస్తే దుమ్ము దుమ్ముగా ఉంటుంది. ఊడ్చాలంటే నడుం పట్టేస్తుంది. అదే పెళ్ళై ఉంటే తనే ఊడుస్తుండే. అమ్మా తల్లి, నా బాధ అర్థం చేసుకొని నాకు ఒక మంచి పెళ్ళాన్ని ప్రసాదించు తల్లి. దేవుడా, మా అమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. నాకు మాత్రం నా లైఫ్ని ఇంకొంచెం ఎంజాయ్ చేయాలనుంది. మొన్ననే కదా చదువైంది. అప్పుడే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ ముడ్లు కడగాలన్న తొందర నాకు అస్సలు లేదు. కావున నా మీద దయతో మా అమ్మా నాన్నల మనసు మార్చి నా పెళ్లి గురించి ఆలోచన లేకుండా చేయి స్వామి. గుడికొచ్చి నీకు 108 ప్రదక్షిణలు చేస్తా, సరేనా? ఫ్లోలో 108 అనేసాను. అన్నంటే కష్టం. ఒక 33 కొబ్బరికాయలు కొట్టేస్తాను. రోజు ఇదే టిఫిన్ తింటుంటే టిఫిన్ మీదే విరక్తి కలుగుతుంది. అదే నాకు పెళ్ళైపోతే ఆ బాధ తగ్గుతుంది అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? ఇంకో దోశ తినాలనిపిస్తుందిరా. అన్నా ఇంకో దోశ ఇవా. ఇగో మసాలా ఎక్కువ ఉండాలి, దోశ తక్కువ ఉండాలి. అలా తింటే విరోచనాలు పట్టుకొని చస్తావు. ఏం పర్లేదు, నువ్వు వేయన్నా. రోజు ఇదే టిఫిన్ ఏం తింటావురా? నాకు పెళ్ళైన తర్వాత మా ఇంటి పక్కన రూమ్ రెంట్కి తీసుకొని ఉండు. అప్పుడు మా ఇంట్లో మిగిలిపోయిన కూరలు ఉంటే పంపిస్తా, తిందువు. ఏరా ఫీల్ అయ్యావా మిగిలిపోయిన కూరలు అన్నానని? ఇప్పుడు 3 పూటలు మీ ఇంట్లోనే తినేస్తే ఎంత డబ్బులు తగ్గుతాయా అని లెక్కేసుకుంటున్నాను. ఛీ యాదవా. హలో చెప్పమ్మా. అరే మీ నాన్న నీకు మంచి సంబంధం తెచ్చారా? వచ్చే ఆదివారమే పెళ్లి చూపులు. పోమ్మా, అప్పుడే నాకు పెళ్ళేంటి? నాన్నకు చెప్పి క్యాన్సిల్ చేయించమంటావా? వద్దమ్మా, మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు, చేసుకుంటాలే. అమ్మాయి ఫోటో వాళ్ళు నాకు పంపగానే నేను నీకు పంపిస్తాను, సరేనా? ఏంట్రా అంత సంతోషపడిపోతున్నావు? ఎవరైనా పోయారంటే? మా అమ్మరా నాకు సంబంధం చూసారంట. వచ్చే ఆదివారమే పెళ్లి చూపులు. అమ్మ పిల్ల ఫోటో పంపిస్తుందంట. త్వరగా పెళ్లి చేసుకోరా బాబు, 3 పూట్ల భోజనం మిగిలితుంది. నా దోశ అయిందా? అయింది. బా ఇంతకీ ఆమె ఫోటో పెట్టిందా? పెడతానిందిరా, దానికోసమే వెయిటింగ్. సిగ్గు చూడు, మహానికి సంబంధం లేకుండా.
నేను చచ్చినా ఈ పెళ్లి చూపులో కూర్చోను. అయినా నాకు ఇప్పుడే ఈ పెళ్ళొద్దంటే వినరేంటి? ఇప్పుడు చేసుకోపోతే ఎప్పుడు చేసుకుంటావు? ముసలయ్యాక చేసుకుంటావా? ముసల్దాన్ని అయ్యాకే చేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లమా? నాకు 18 ఏళ్లకే మా అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి చేసి పంపించారు. మీ అమ్మా నాన్న వాళ్ళు బుర్రలేని వాళ్ళు. మా అమ్మా నాన్న కూడా అంతేనా? నువ్వెన్నన్నా చెప్పు, రేపు నీకు పెళ్లి చూపులు ఫిక్స్ అంతే. నువ్వు ఎన్నైనా చెప్పు, నేనైతే ఈ పెళ్లి చూపులకు రెడీ అవ్వను. అవ్వను అవ్వను అవ్వను. మధు గారు, మీకు విషయం చెప్పాలి. మిమ్మల్ని మొదటిసారి ఫోటోలో చూసినప్పుడు 1 మినిట్ చెప్పరా. ఏరా కృష్ణ, పెళ్లి ఫిక్స్ అన్నట్టుగా ఒక్క మాట కూడా చెప్పలేదు. సడన్ గా అయిపోయిందిరా. ఓ సరేరా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా, నేను మళ్ళీ కాల్ చేస్తా. అది మీకు విషయం చెప్పాలండి. 1 మినిట్. హలో, చెప్పరా. అరే గిట్టి, చెప్పు. అరే నీకు నెట్ఫ్లిక్స్ ఉంది కదా, కొంచెం పాస్వర్డ్ చెప్పరా ప్లీజ్, కొత్త సినిమా వచ్చిందంట. రే, నీకు తర్వాత మెసేజ్ పెడతా, పెట్టు. నేను మీకు విషయం చెప్పాలండి. మిమ్మల్ని మొదటిసారి ఫోటోలో. మీరు విషయం చెప్పడం మీ ఫోన్కి ఇష్టం లేదనుకుంటా. చెప్పొద్దులేండి. అదే అండి, స్విచ్ ఆఫ్ చేస్తున్నా. పోనీ నేనేం చెప్పలేకపోతున్నా, మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి. నేను మీకు విషయం చెప్పాలి. అదేంటంటే, నువ్వు ఆ అబ్బాయితో పక్కెళ్ళి మాట్లాడేటప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఏమైనా చెప్పావనుకో, నేను ఈ కత్తితో గొంతు కోసుకుంటా. నేను ఈ విషయం తాగి రక్తం కక్కుకుంటా. మా అది టానికే, విషయం కాదు. అయితే బాత్రూంలోకి వెళ్ళి హార్పిక్ దావుతా. ఇంట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. అమ్మో, నేనేం చెప్పలేనండి. ఏమైందండి? నా పరిస్థితి అలాంటిదిలేండి. ఏం పరిస్థితి అండి? నేను నా మనసులో మాట చెప్తే ఒకరు కోసుకుంటారు, ఇంకొకరు కక్కుకుంటారు. కోసుకుంటారు, కక్కుకుంటారు. నాకేం అర్థం కావట్లేదండి. అర్థమయ్యేలా చెప్పలేనండి. సర్లేండి, ఇద్దరం ఏం మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళేమో మనల్ని ఒక 10 నిమిషాలు మాట్లాడుకోమని పంపించారు. ఇప్పుడేమో 5 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఏమైనా మాట్లాడండి. ఆ బిల్డింగ్కి పెయింట్ బాగుంది కదండి. ఏమండి, 10 నిమిషాలు అయిపోయింది, వెళ్దామా? మీరు వెళ్ళండి, ఐ విల్ కమ్. ఓకే అండి. ఓసే, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆ అబ్బాయికి చెప్పలేకపోయానే. దేనికి? మీ అమ్మ నాన్నకిచ్చిన మాట వల్ల. చూడు, నువ్వు ఇప్పుడు ధైర్యం చేయలేదనుకో, నీ బతుకు కూడా నాలానే తయారవుతుంది. 23 ఏళ్ళకి 2 పిల్లలు. ఆ లైఫ్ కావాలా నీకు? అలానే చెప్దాం అనుకుంటే వీళ్ళు మాట తీసేసుకున్నారు కదే. మీ అమ్మ నాన్న ఏం చెప్పారు? పక్కకెళ్ళి మాట్లాడినప్పుడు ఏం చెప్పొద్దన్నారు. కానీ ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పొద్దని అనలేదుగా. బయోడేటాలో అబ్బాయి నెంబర్ ఉంటే కాల్ చేసి చెప్పే. గుడ్ ఐడియా. సరేనే, అతనికి కాల్ చేశాక చేస్తా. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు కదా. సరే, కిందే ఉంటాడుగా, చెప్పేస్తా. వదినా, మధుకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది వదినా. నేను జాతకాలు పంపిస్తాను, మీరు చూసి అబ్బాయి చెప్పండి. వాళ్ళేరి? వదినా, నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడే వెళ్ళిపోయారే. మధు, నీ పెళ్లి ఫిక్స్. హా? ఏంటో మీ ఆయన ఇంకొక రోజు ఉండొచ్చు కదా. రేపు ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేశాం, అది కూడా చూసుకొని వెళ్ళొచ్చు కదా. వద్దు వద్దు అన్నా బెదిరించి మరీ పెళ్లి చేశారు. ఇప్పుడెందుకు పంపడానికి ఏడుస్తున్నారు? అల్లుడు గారు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా అండి. కోపగించుకోకండి బాబు. వెళ్దామా? మామయ్య గారు, అత్తయ్య గారు, వెళ్ళొస్తామండి. అలాగే బాబు. అమ్మాయి తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించండి బాబు. అయ్యో, మీరు అంతగా చెప్పాలండి. మధుని చాలా జాగ్రత్తగా చూసుకుంటా. వెళ్దామా? బాయమ్మ బాయమ్మ మధు. మధు. నేను తీసుకొస్తా, ఇవ్వండి. ఇలా తిప్పాలా, ఇలా తిప్పాలా, ఇంకా ఎంత టైం పడుతుంది ఇలా రావడానికి?
ఆ బావా వచ్చాడు మావాడు. 1 minute. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆటో వాడి దిష్టి, ఊర్లో వాళ్ళందరి దిష్టి పోవాలి. నేను వీడి ఫ్రెండ్ అమ్మా. మన పైనే ఉంటాడు, అదే పెంట్ హౌస్ లో. ఒకప్పుడు ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. వీడితో కలిసి ఉందామని ఇప్పుడు ప్లేస్ కి షిఫ్ట్ అయిపోయాను. ఓ ఫ్రెండ్షిప్ కోసమా? మిగిలిపోయిన కూరలు తినడం కోసం. బ్యాచులర్ కదా. రెండెక్క లోపలికి. మధు మొదటిసారి మా ఇంట్లో అడుగు పెడుతున్నావు, కుడికాలు ముందు పెట్టవా? అక్కకు సెంటిమెంట్లు లేవేమో. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా